మిగతా మనం కుక్ చేసినవి స్మార్ట్ గా వదిలేసి వెళ్ళిపోతారు అందరూ. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. ఇఫ్ ఎవ్రీవన్ ఆర్ ఓకే దెన్ ఇట్స్ ఓకే. లేదు ఇంకా వాళ్ళ ప్లేట్స్ కూడా కడగాలి అని అంటే కడుగుదాం. వెరీ గుడ్ డెసిషన్. సడన్ గా థాట్ ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది. ఫోన్ అలవాటు సర్దుకుంటూ వేర్ ఇస్ మై ఫోన్. రోజంతా ఫోన్ చూస్తూ ఉంటే అలాగే ఉంటుంది. We have to do all our work. My God. ఇంట్లో ఒక స్పూన్ తీసాలి వాటి కూడా లేదు ఇంట్లో. ఇలాంటివన్నీ చేయాల్సిన కర్మ దానికేంటే, అది యువరాణి అంటే ఆడపిల్ల కదా. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్, ఇంతసేపు ఆలోచించలేదు కాబట్టి తెలియలేదు, కానీ ఆలోచిస్తుంటే కదా. అయ్యో, అప్పుడే మొదలెట్టావా? ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. మామూలుగా పిల్లి ఎదురొస్తే దరిద్రం అంటారా, నువ్వు ఎదురొస్తే పిల్లికి కూడా దరిద్రం పట్టేలా ఉందిరా. హరీష్ అన్న, నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి తెలీదురా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? రూమ్ లో బాత్రూమ్ ఉన్నాయి. వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా. జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. క్యాజువల్ గా అది కూర్చునే తప్ప. ఏమిటైతే మెల్లగా చెప్పు. ఆమె కిచెన్ సో చేసేసుకొని వెళ్ళిపోతారు. బట్ మీరు వచ్చి ఇక్కడ ఉండాలి అంటే ఏదైనా ఇంప్రెస్ చేయండి. సో మేము మిమ్మల్ని ఒప్పుకుంటాం అనమాట. మనం ఏం చేయాలి సార్? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. మొదలైంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది. నీకు నా డ్యూటీ వచ్చేప్పుడు హౌస్ క్లీనింగ్ ఇవ్వాలి. నేను ఇమానియల్ గారికి ఇవ్వడం జరిగింది, బ్రదర్ కి. ఎసంటి బతికేటువంటి జల్సా రైల్లో ఉండేవాడు, జంబలకడి జారు మిఠాయిలా అయిపోయాడు రా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. నెక్స్ట్ కుక్ వచ్చేసి తనుజ గారు లాగే ఆమె వంట కూడా అందంగా ఉంటది. ఇంతకు ముందు ఏమైనా బిస్కెట్ కంపెనీలో పనిచేసావా? అయితే ఏంది ఇప్పుడు నేను అనద్దా? ఇట్లా ఎగ్జామినేషన్ హాల్ లో కూర్చున్నట్టు అందరం సైలెంట్ గా కూర్చోవాలనా? ఇఫ్ ఇన్ కేస్ నేను వస్తే నా మీద తీసుకుంటా. నేను ఇంట్లో వెళ్ళిపోవటానికి కూడా రెడీ, నేను తీసుకుంటా కాల్. బాగా తెగించేవరా నువ్వు. కిచెన్ నాకు తెలియదు, ఎవరి ఖాళీ కూడా చేసుకోండి. సింపుల్ అయిపోయింది. సార్ ఒక్క నిమిషం. మనీష్ మాట్లాడాలని మాట్లాడదు ప్లీజ్. అనవసరంగా మాట్లాడుకో. అడుగుతున్నా, చెప్పేది నువ్వు. చెప్పు, దొబ్బింది ఏమన్నా నీకు? అరే ఓపెన్ చేయి అయితే. ఇక నుండి ఓనర్స్ అనుమతి లేకుండా టెనెంట్స్ ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నన్ను తినద్దంటే చెప్పండి, నేను తిన్ను. పాపం ఆ ఇమానుయల్ చాలా కష్టపడ్డాడు మనిషి. పాపం కొంచెం తిన్నివ్వండి, ఒక పూట. పాపం ఏంటి జాలి చూపిస్తున్నావా? సరే, నేనైతే ఫుడ్ పెడతానా, దయచేసి వాష్ చేసుకుని తినండి. హరీష్, వాటిని కూడా స్టోర్ రూమ్ లో పెట్టాలనుకుంటున్నారా? లేదు. 5 minutes లో ఒక 5 minutes మాట్లాడి డెసిషన్ తీసుకుందాం. పనిష్మెంట్ ఇవ్వకుండా మనకి వస్తే మళ్ళీ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆకలిగా లేరన్న. మనం ఏంటి బ్రో అంత మాట అన్నాను. నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే అది అవి లోపల పెట్టమన్నారు. స్టోర్ రూమ్ నువ్వు నిజంగా నేర్చుతున్నావా? ఒకసారి వినండి. లైఫ్ మించి గేమ్ ఏం కాదు అసలు. అగ్రీ చేయను, దేవుడు వచ్చిన ఒప్పుకోని విషయంలో. ఓకే, నో యూస్. వాడు విండండి. ఫ్రెండ్లీగా నటిస్తున్నారు అంతే. ఇది కావాలా చెయ్యాలా అని అడుగుతుంటే కూడా ఏదో ఫేక్ గా అడుగుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఓనర్స్ పెళ్లి చూపులు స్కిట్ చేస్తున్నారు. ఏం చదువుకున్నారు అంటే నా పేరు చిలక నేను చేస్తా గిలక అంటే నా పేరు చిలక నేను చేస్తా గిలక అంటూ. ఎవరి కోసం నేను పంపిన ఫుడ్ వారే తినాలి. థ్యాంక్ యూ బిగ్ బాస్. మీ కోసం ఈ పువ్వు బిగ్ బాస్, పువ్వు బిగ్ బాస్. ఏంటోరా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే అనబడింది. నోట్లో పెట్టగానే అలా మెల్ట్ అయిపోతుంది. ఏంటో మరి అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. రెడ్ ఫ్లవర్ ఉండంకుల్ ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఉండంకుల్ అన్నాడు. ఇమాన్యుయల్, మీ అంచనా ప్రకారం ఈ గార్డెన్ ని శుభ్రం చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? అది 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టొచ్చు అన్న. చూడండి, కొంచెం చూసి ఆలోచించండి ప్లీజ్. మీరు కూడా చూసి మాట్లాడాలి బ్రదర్.
జాగ్రత్త. ఓకేనా? బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దు. అన్న అది బాడీ షేమింగ్ ఏంటది? ఎవరు అంకుల్ ఎవరు గుండు? కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. సారీ చెప్పాక కూడా ఇది నా రియాక్షన్. ఇది నా రియాక్షన్. చెప్పు, అదే తేడా. ఇది మాట్లాడిందంటే నాకు అదే తేడా. అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. హ్యూమర్ ఉండాలి కానీ ఒక లెవెల్ దాటకూడదు అది. ఓకే 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 చాలా చూసాం. ఓకేనా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలనో నేను ఎప్పుడు అన్నా. ఓకే, నాకు అసలు ఒకళ్ళ మీద కామెడీ చేయటం కూడా ఇష్టం ఉండదు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.